ఆహ్వానితులారా రండి రండి ప్రియమైన దేవుని సన్నిధికి ప్రియమైన దేవుని సన్నిధికి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా అడుగుడి మీకియబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి భారము చేయలసి సొలసిన వారలారా రండి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు నవజీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా దేవుని ప్రజలకు సుస్వాగతం దివ్యార్చనకు ఘన స్వాగతం Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క దివ్య బలి పూజ కృతజ్ఞత దివ్య బలి పూజగా దేవుడు గడిచినటువంటి సంవత్సరం 2024వ సంవత్సరము మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదే విధముగా మనము మరియ మాతృత్సవ మహోత్సవం, మరియ తల్లి దేవుని తల్లిగా మనం ఈరోజు కొనియాడబోతున్నాము. అదే విధముగా నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. ఈ 3 పండుగలు కూడా మనము
కొనియాడుతున్నటువంటి యొక్క తరుణములో ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి వచ్చినటువంటి గురువులకు మరియు మీ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించి దేవుని యొక్క దీవెనలు పొందబోయేటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇందాక చదివినటువంటి విన్నపాలతో పాటు పి కృష్ణ మంచి ఆరోగ్య రెండు చేతులు జోడించుకొని పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులారా, ఈ పూజలో పరిశుద్ధులముగా యోగ్యులముగా పాల్గొనడానికి కావలసినటువంటి అర్హతని యోగ్యతని దేవుడు మనకు అనుగ్రహించాలని మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడుతూ యోగ్యులముగా ఈ పూజలో పాల్గొందాం. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై చితికిన మనసుతో నలిగిన హృదయంతో మారిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి కానుకైతిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరల నిత్య జీవితం మనకు చేర్చునుగాక. ప్రభు దయ చూపుము క్రీస్తు ప్రభు దయ
ప్రభు దయ చూపు. సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గోవిందుడా, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మమ్మల్ని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా, మాకు దయచూపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, 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 పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మీ కుమారుని జననముతో రక్షణోద్యమము ప్రారంభమైనది. దాని ద్వారా సర్వమత పరిపూర్ణతను సాధింప మీరు చిత్తగిల్చితిరి. సర్వ ప్రజలకు సంపూర్ణ
రక్షణ ప్రదాతయైన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడునట్లు కృపచూపుము. మీతోను పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి ప్రభుతో నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుండి 27 వరకు. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము వచనములు 22 నుండి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనలను దీవించునుగాక. దేవా మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనలను దీవించునుగాక. దేవా అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలను పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులనెల్లా నడిపించినది నీవే. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనలను దీవించునుగాక. దేవుడు మన దేవుడు మనలను దీవించెను. అతడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరుగుల వరకు గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనలను దీవించునుగాక. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ప్రేమతో. నీ వాక్కు ప్రకటించెను నాతో నేనేమిటో ఎందుకో. నేను నీ బిడ్డనని, నేను నీ పోలికని, నేను నీ రూపమని, నేను నీ ప్రేమ
రెండవ పట్టణము. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము. పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము దివ్యవచనములు 4 నుండి 7 వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యాను. మనము దేవుని పుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేశాను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టాను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతోను ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్ల వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందలు మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనసున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించునట్లు యేసు అని పేరు పెట్టిరి. యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజున 3 పండుగల్ని మనం జరుపుకుంటున్నాం. మొదటిది మరియ తల్లి మాతృత్వ పండుగ. రెండవది నూతన సంవత్సరం. మూడవది యేసు ప్రభువుకి పేరు పెట్టినటువంటి రోజు. కాబట్టి ఈ మూడిటి గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. 2 చేతులున్న వాళ్ళందరూ హల్లెలూయా. 2 చేతులున్న వాళ్ళందరూ హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క చెయ్యి మాత్రమే ఉన్నవాళ్ళు హల్లెలూయా. ఆ ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు తిరిగి గుళ్ళోకి రావాలి. మరియ తల్లి మాతృత్వ పండుగ. మాతృత్వం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ఈ సృష్టిలో ఉన్నతమైనటువంటిది. ఆడవాళ్ళకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం
మాతృత్వం. ఇది దాంపత్య జీవితము ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకని బిడ్డల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మాతృత్వం ఎంత గొప్పదో బిడ్డలు ఉన్న వాళ్ళ కంటే లేని వాళ్ళు గొప్పగా చెబుతారు. అందుకనేనంట ఈ సృష్టిలో పేదవాడు ధనం లేనివాడు కాదంట. ఈ సృష్టిలో పేదవాడు తల్లి ప్రేమకి నోచుకోనటువంటి వాడు నిజమైనటువంటి పేదవాడంట. ఎందుకనంటే మనిషి వానమాలు నేర్చుకునేది తల్లి ఒడిలో. తల్లి ఒడి మనిషికి ఒక పాఠశాల. పాఠశాల అంటే కేవలం ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే తల్లి నూరిపోయదు. సాటి వారిని ఎలా ప్రేమించాలో నేర్పుతుంది. సాటి వారి మీద జాలిని ఎలా చూపించాలో నేర్పుతుంది. సాటి వారి మీద దయని ఎలా చూపించాలో నేర్పుతుంది. మనస్సులో ఎటువంటి కల్మషం ఉండకూడదని, ఎటువంటి అసూయ ఉండకూడదని ఇవన్నీ కూడా నేర్చుకునేది తల్లి ఒడిలోనే. అందుకనే సృష్టిలో పేదవాడు ధనం లేనివాడు కాదు. సృష్టిలో తల్లి ప్రేమను నోచుకోని వాడు మాత్రమే నిజమైనటువంటి పేదవాడు. అందుకనే మాతృత్వం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. అందుకనేనంట బిడ్డలు గుడ్డివారైనా తల్లి ప్రేమించగలుగుతుంది. బిడ్డలు కుంటివారైనా తల్లి ప్రేమించగలుగుతుంది. బిడ్డలకి జ్ఞానం లేకపోయినా తల్లి ప్రేమించగలుగుతుంది. బిడ్డ గుడ్డివాడైనా తల్లి వెలుగునిస్తుంది. బిడ్డ కుంటివాడైనా నడకను నేర్పించగలుగుతుంది. ఇన్ని లక్షణాలు ఒక తల్లి మాత్రమే చూపించగలదు. అందుకనే ఈ రోజున జనవరి 1 లేకపోతే 31వ తారీఖు అర్ధరాత్రి మనం మరియ తల్లి మాతృత్వ పండుగను మనం జరుపుకుంటాం. ఈ యొక్క మాతృత్వం అనేటువంటి దాంపత్య జీవితం ద్వారా మాత్రమే కలుగుతుంది. కానీ మరియ తల్లికి పరిశుద్ధాత్ముని ద్వారా కలిగింది. అందుకనే మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మ స్త్రీలందరిలో నీవు ధన్యురాలవి అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమే పలుకుతుంది. ప్రతి తరం వారు నన్ను ధన్యురాలని పిలుస్తారని చెప్పేసి లోకాసు వార్త 2వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇవి ఒక సాముల వారో లేకపోతే చరిత్ర కాదు. ఇది పరిశుద్ధ గ్రంథమే స్పష్టంగా మరియ తల్లిని ప్రతి తరం వారు ధన్యురాలని పిలుస్తారని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అందుకనే లోకాసు వార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు బోధ చేస్తూ ఉంటే ఒక స్త్రీ నిలబడి, అయ్యా నీకు పాలిచ్చినటువంటి స్తన్యములు, నిన్ను మోసినటువంటి గర్భము చాలా గొప్పవి అని చెప్పేసి యేసు ప్రభువుని పొగడడం కాదు, యేసు ప్రభువుని కన్నటువంటి తల్లిని పొగిడారు. అంత విశిష్టమైనటువంటిది మరియ తల్లి వ్యక్తిత్వం. అందుకని పరిశుద్ధ గ్రంథంలోనే మనం చదువుతాం మరియ తల్లికి దేవుడు ఎంతో ఒక గొప్ప విలువని దేవుడే ఆమెకిచ్చాడు. అందుకని పరిశుద్ధాత్ముని ద్వారా మరియ తల్లి ప్రభువుని కన్నది. యేసు ప్రభువుని మోసినటువంటి గర్భం, యేసు ప్రభువుని చేతులతోటి తాకినందుకనే అపోస్తుల కార్యాలు మనం చదువుతాం. పేతురు గారి నీడపడాలని అనేక మంది మార్గం ప్రక్కన కూర్చునే వాళ్ళంట. పౌలు గారి తుండుగుడ్డ కూడా అద్భుతాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. పౌలు గారి తుండుగుడ్డ అద్భుతం చేసింది, పేతురు నీడ కూడా అద్భుతం చేసింది. మరి పేతురు నీడలో అంత బలం ఉన్నప్పుడు, లేకపోతే పౌలు గారి యొక్క తుండుగుడ్డలో అంత బలం ఉన్నప్పుడు వారిని పిలిచినటువంటి వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి? పిలిచినటువంటి వాడిని కన్నటువంటి స్త్రీ ఎంత పరిశుద్ధురాలై ఉండాలి? కాబట్టి యేసు ప్రభు అంగి అంచును తాకితేనే స్వస్థత పొందుకున్నప్పుడు, యేసు ప్రభువును చూస్తేనే అద్భుతాలు జరిగినప్పుడు, మరి యేసు ప్రభుని మరియ తల్లి తాకింది. మరి యేసు ప్రభువుకి మరియ తల్లి స్నానం చేయించింది కదా, యేసు ప్రభువుకి మరియ తల్లి గోరుముద్దలు తినిపించింది కదా. ఏ విధంగా చూసుకున్న, ఏ కోణంలో ఆలోచన చేసినా మరియ తల్లి ధన్యురాలు అని చెప్పేసానంటే పరిశుద్ధురాలు. కేవలం యేసు ప్రభువుకి రక్తాన్ని, యేసు ప్రభువుకి మాంసాన్ని ఇవ్వడమే కాదు, యేసు ప్రభువుని
ఆమె ఎన్ని విధాలుగా నడిపించిందో కూడా మనం చూస్తాం. అలాగని చెప్పేసి యేసు ప్రభువు దైవ కుమారుడు కదా, మరియ తల్లి యేసు ప్రభువుకు అవసరం లేదు కదా అని కాదు అక్కడ. మరి మరియ తల్లి అవసరం లేనప్పుడు యేసు ప్రభువు సాక్షాత్తు దేవుడు మరియ తల్లిని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? అందుకనే ఆది గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములోనే మరియ తల్లి జననం గురించి దేవుడు ఆ రోజునే బీజం వేశాడు. ఎప్పుడైతే మానవుడు పాపం కట్టుకుని, ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి దేవుని యొక్క మాటను ధిక్కరించి పాపం కట్టుకుని రక్షణను కోల్పోయాడు, ఆ క్షణంలోనే దేవుడు మరియ తల్లి జననానికి బీజం వేశాడు. 3వ అధ్యాయము 15వ మాటలో మనం చదువుతాం. ఒక స్త్రీ యొక్క సంతానం నిన్ను తలకాయ చితక కొడుతూ నీవేమో వారి యొక్క మడమలు కరచడానికి ప్రయత్నం చేస్తావని చెప్పేసి ఆది గ్రంథంలోనే మరియ తల్లి యొక్క జననం గురించి లిఖించబడి ఉంది. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభుని దేవుడు అని చెప్పేసి నువ్వెంత గొప్పగా నమ్ముతూ ఉన్నావో, నువ్వెంత శాతం యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావో, మరి యేసు ప్రభుని కన్న తల్లి దేవుని తల్లే. యేసు ప్రభు దేవుడైనప్పుడు యేసు ప్రభుని కన్న తల్లి దేవుని తల్లి మాత్రమే అవుతుంది కదా, దెయ్యం తల్లి అవ్వదు కదా. యేసు ప్రభుని కనుక నీవు దైవము, యేసు ప్రభుని కనుక నువ్వు దేవుడు అని నువ్వు అంగీకరించకపోతే మరియ తల్లి కూడా దేవుని తల్లి కాదు. సింపుల్ లాజిక్. యేసు ప్రభు దేవుడైనప్పుడు మరియ తల్లి కూడా దేవుని తల్లే. అందుకనే పరిశుద్ధ గ్రంథంలోనే మనం చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో బిడ్డను తీసుకుని ఐగుప్తుకి వెళ్ళమని దేవదూత సూచించింది. అంటే మొన్న ఒక ఇంగ్లీష్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, మేరీ అని చెప్పేసి. ఇంగ్లీష్ మూవీ 6వ తారీఖు అనుకోండి, ఇంగ్లీష్ మూవీ. అది చూడండి, అద్భుతంగా ఉంది. మరియ తల్లి ఎన్ని ఇబ్బందులు పడ్డదో, మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జోకీము ఎన్ని ఇబ్బందులు పడ్డారో వీళ్ళ ముగ్గురుని ఎక్కువగా చూపించాడనమాట ఆ సినిమాలో. మరియ తల్లి ఎంత కష్టపడింది అంటే ఆ రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి, ఆ పుట్టినటువంటి శిశువుని కాపాడడానికి మరియ తల్లి ఎంత కష్టపడిందో, జోకీం ఎంత కష్టపడ్డాడో, అన్నమ్మ ఎంత కష్టపడిందో దానిలో మనం చూస్తాం. అందుకనే ఈ క్రిస్మస్ సన్నివేశంలో యేసు ప్రభు తర్వాత అత్యంత కీలకమైనటువంటి క్యారెక్టర్ ఏంటని చెప్పేసి మరియ తల్లిదే. యేసు ప్రభు తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తిత్వం మరియ తల్లిదే. ఎందుకనంటే ఆయన్ని కన్నటువంటిది కాబట్టి. అందుకని అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ క్రిస్మస్ సన్నివేశంలో యేసు ప్రభు తర్వాత చాలా ముఖ్యమైనది. మరియ తల్లి ఈ జరిగినవన్నీ కూడా తన యొక్క మనస్సులో పదిలపరచుకుందని చెప్పేసి మనం చదువుతాం. అందుకని ఐగుప్తుకి వెళ్ళినటువంటి విధానం, బిడ్డను తీసుకుని ఐగుప్తుకి వెళ్ళినటువంటి విధానం, తర్వాత ఆ దేవదూత సూచించిన తరువాత ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో మనం చదువుతాం. తర్వాత యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఎంత బాధకి గురై ఉంటుందో మనకి అర్థం కాదు. ఒక తల్లి బిడ్డను కోల్పోయిన తర్వాత తల్లి యొక్క మనసు ఎంత క్షోభకి గురి అవుతుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ అనుభూతిని, ఆ అనుభవం అనేటువంటిది మనకు వస్తుంది, అప్పుడు మాత్రమే మనం దాని గురించి ఆలోచన చేయగలుగుతాం తప్ప అప్పటి వరకు మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది. చాలామంది చెబుతారు కదా, యేసు ప్రభుకి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారని చెప్పేసి మనం చదువుతాం. ఒక లేఖ రాసినటువంటి యోధ అంటాడు కదా, మేమందరం కూడా సేవకులం అని చెప్పేసి యోధ రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు తప్పిపోయినప్పుడు మరియ తల్లి యోసేపులు మాత్రమే యేసు ప్రభు గురించి వెతికారు. వేరే వాళ్ళు ఉంటే 12 సంవత్సరాల వయసు అని చెప్పేసానంటే యూద వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి యూదుడు కూడా యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేము వెళ్ళినప్పుడు యేసు ప్రభుని మాత్రమే చూస్తాం మనం. ఇక్కడ తక్కినటువంటి వాళ్ళని మనం చూడం, యేసు ప్రభు తమ్ముళ్ళని మనం చూడం, లేకపోతే యేసు ప్రభు అక్కల్ని కూడా మనం చూడం. యేసు ప్రభుకి అక్కలు ఉన్నారని చెప్పేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతాం. ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య లేరని చెప్పేసి మనం చదువుతాం. అక్క చెల్లెండ్రు ఉన్నప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో మరియ తల్లి తొలిచూలు బిడ్డను కని పశువుల కొట్టంలో పెట్టినట్లుగా మన తొలిచూలు బిడ్డ అంటే
ప్రథమ సంతానం అని అర్థం. మరి తొలిచూలు బిడ్డ అని చెప్పేసి లోకా చెప్పినప్పుడు మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి అక్క ఎవరు? కాబట్టి మనం ఎలాగైతే పెదనాన్న చిన్నాన్న బిడ్డల్ని అక్క చెల్లి లేకపోతే తమ్ముడు అన్నయ్య అని చెప్పేసి అని అంటామో, అదే మాదిరిగా ఆ రోజుల్లో కూడా హిబ్రూ గ్రీకులో ఈ యొక్క అన్నయ్యకి తమ్ముడికి అడల్ఫోస్ అని చెప్పేసి ఒక మాట మాత్రమే ఉంది, వేరే లేవు. ఇప్పుడు ఇంగ్లీషులో అంకుల్ అంటే మామయ్య యాజ్ వెల్ యాజ్ తర్వాత చిన్నాన్న కూడా అంకులే అని అంటాం మనం ఇంగ్లీష్లో, ఒకటే మాట రెండింటికి. కానీ తెలుగులో చిన్నాన్న వేరే మామయ్య వేరే. అదే మాదిరిగా గ్రీకుల్లో అడల్ఫోస్ అని చెప్పేసి అనేటువంటి మాటకి పెదనాన్న చిన్నమ్మ బిడ్డలకి అందరికీ కూడా అడల్ఫోస్, అన్నయ్య తమ్ముడు, అట్లా ఆ రీతిగా. కాబట్టి ఈ మాతృత్వం అనేటువంటిది మరియ తల్లి మాతృత్వ పండుగ రోజున మరియ తల్లి గురించి మనం ధ్యానం చేయాలి. ఆమె మనసు ఎంత క్షోభకి గురి అయిందో, ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని దూషిస్తున్నప్పుడు బెల్జబూలు శక్తితో ఈయన అద్భుతాలు చేస్తున్నప్పుడు ఎంత క్షోభకు గురి అయి ఉండాలి. లేకపోతే యేసు ప్రభువుని రాతి స్తంభానికి కట్టికొట్టినప్పుడు, యేసు ప్రభు సిలువ మోసినప్పుడు, యేసు ప్రభుని సిలువ మీద అంటగొట్టినప్పుడు ఎంత క్షోభకు గురి అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఆమె కళ్ళెదుట జరిగాయి. కాబట్టి ఆమె అందుకనే మన లోకాసువార్తకారుడు చెబుతున్నాడు కదా, ప్రతి అంశాన్ని కూడా ఆమె మనస్సులో పదిలపరచుకుంది అని చెప్పేసి మనం చదువు. అంత గొప్ప వ్యక్తిత్వం. కాబట్టి ఈ మాతృత్వ పండుగ రోజున మనం మరియ తల్లి గురించి ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యానికి ఆమె ఇచ్చినటువంటి విలువ, దేవుని మాటకి ఆమె కట్టుబడినటువంటి విలువ, దేవుణ్ణి నమ్ముకుంది, దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసము కలిగి ఆమె ఉంది, దేవుని ఎడల అపారమైన భక్తి కలిగి ఆమె ఉంది. కాబట్టి మరియ తల్లి మాదిరిగా మనం కూడా భక్తితోటి విశ్వాసముతోటి దేవుని మీద నమ్మకంతో మనం ఉండాలి. అంతేకాకుండా వాక్యానికి అనుగుణంగా దేవుడు మన యందు అద్భుతాలు చేసేలాగా దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. ఇది మరియ తల్లి ద్వారా మనం నేర్చుకోవాలి. మరి ఈ మాతృత్వ పండుగ రోజున సంతానము లేని వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. సంతానం లేని వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. రెండవది నూతన సంవత్సరం. నూతన సంవత్సరం అన్నప్పుడు క్రొత్త సంవత్సరం అని చెప్పేసి మనం అంటాం. 365 రోజులు వెళ్ళిపోయినాయి, ఇంకొక 365 రోజులు. పోయిన 365 రోజులు మనం ఎలా ఉన్నామో వచ్చేటువంటి 365 రోజులు కూడా మనం అదే మాదిరిగా ఉంటాం. నిన్న రోజున ఏ కప్పులో టీ తాగావో రేపు కూడా ఆ కప్పులోనే టీ తాగుతా. మరి నూతనత్వం ఏది? క్రొత్తతనం ఏది? క్రొత్తదనం అంటే అది కాదు, నూతనత్వం అంటే అది కాదు. మోషే ప్రవక్తని దేవుడు మండుచున్న పొద ద్వారా పిలిచిన తరువాత మోషే జీవితం మారింది. మోషే క్రొత్తవాడయ్యాడు. అంటే మోషేకి 80 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే తక్కినటువంటి 40 సంవత్సరాలు మరొక ఎత్తు. మోషే జీవితం మోషేకి క్రొత్త సంవత్సరం అది. ఎందుకనంటే ఆయన థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన విధానం మారిపోయింది, ఆయన జీవిత విధానం మారిపోయింది, ఆయన జీవన శైలి మారింది. కాబట్టి మోషే ప్రవక్తకి క్రొత్త సంవత్సరం అంటే మనస్సు మారింది కాబట్టి, జీవితం మారింది కాబట్టి, జీవిత విధానం మారింది కాబట్టి, మాట తీరు మారింది కాబట్టి, ఆలోచన విధానం మారింది కాబట్టి మోషేకి క్రొత్త సంవత్సరం. జక్కయ్యకి లేవనబడ ఈ జక్కయ్యని దేవుడు దర్శించిన తర్వాత, జక్కయ్య గృహాన్ని దేవుడు దర్శించిన తర్వాత జక్కయ్యకి క్రొత్త సంవత్సరం. ఎందుకనంటే పాతకాలంలో ఆయన చేసినటువంటి అన్యాయం కానీ, పాతకాలంలో ఆయన చేసిన అవినీతి కానీ, యేసు ప్రభు ఆయన గృహాన్ని ఆయన దర్శించిన తర్వాత జక్కయ్య జైలే. ఆయన జీవితం మారిపోయింది, ఆయన ఆలోచన మారింది, ఆయన మాటల విధానం మారింది, ఆయన జీవన శైలి మారింది. కాబట్టి జక్కయ్య కొత్తోడు, జక్కయ్యకి క్రొత్త సంవత్సరం. లేవి అనబడు సుంకరికి క్రొత్త సంవత్సరం. ఎందుకనంటే అవినీతిలో ఎదుగుతున్నటువంటి, లేకపోతే అసూయతో ఉన్నటువంటి ఆ సుంకాన్ని కట్టించుకున్నటువంటి లేవి అనబడి ఆ సుంకరిని ప్రభువు పిలిచిన తర్వాత ఈ సుంకరి యొక్క జీవితం మారిపోయింది. సువార్తను వ్రాయగలిగేటంత ఎదిగాడు అని చెప్పేసానంటే ఆయన థింకింగ్ ప్యాటర్న్ కానీ, ఆలోచన విధానం కానీ, జీవన శైలి కానీ, జీవిత విధానం కానీ అన్నీ మారిపోయాయి. అది నిజమైనటువంటి నూతనత్వం. అంటే పౌలు గారి జీవితం,
పౌలు గారు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం వరకు పౌలు జీవితం ఒక ఎత్తు అయితే 8 దగ్గర నుంచి పౌలు గారి జీవితం మరొక ఎత్తు. 9వ అధ్యాయములో డమస్కు మార్గములో ఆయన ఆ ఉత్థాన క్రీస్తుని దర్శించుకున్న తర్వాత పౌలు గారి జీవితం మారిపోయింది. పౌలు గారు ఒక నూతన జీవితాన్ని ఆరంభించాడు. అప్పటి వరకు ఆయన పరిసయ్యుడుగా ఉండి ఎవరైతే ప్రభువును నమ్ముతున్నారో, ఎవరైతే ప్రభువును విశ్వసిస్తున్నారో వారిని ఊచకోత కోసినటువంటి వ్యక్తి యేసు ప్రభువును దర్శించుకున్న తర్వాత ఆయన తన పాత జీవితాన్ని వదిలిపెట్టేసి క్రొత్త జీవితాన్ని ఆరంభించాడు. అది క్రొత్త జీవితం అంటే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి సమరయ స్త్రీ యేసు ప్రభువుతోటి సంభాషించిన తరువాత, యేసు ప్రభుతో మాట్లాడిన తరువాత ఆమె జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఆమె జీవించినటువంటి జీవితం ఒక వ్యభిచారి జీవితం అయితే తరువాత జీవితం ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. ఇది కదా నూతనత్వం అంటే, ఇది కదా క్రొత్తదనం అంటే. క్రొత్తదనం అంటే పోయిన సంవత్సరం నేను సన్నగా ఉండేవాడిని, ఈ 2025లో లావ్ అయిపోయాను. ఇది కాదు క్రొత్త సంవత్సరం, ఇది కాదు మార్పు అంటే. పోయిన సంవత్సరం నేను నల్లగా ఉండేవాడిని, ఈ సంవత్సరం నేను తెల్లగా అయిపోయాను. ఇది కాదు మార్పు అని అంటే. నూతనత్వం అంటే అది కాదు, ఆకారం కాదు. ఆకారం కాదు నూతనత్వం అంటే, ఆకారం కాదు. క్రొత్తదనం అంటే, క్రొత్తదనం అంటే నీ ఆలోచన విధానం మారిపోవాలి, నీ యొక్క జీవిత విధానం మారిపోవాలి. పోయిన సంవత్సరం నేను ఎక్కువగా కోపగించుకునేవాడిని, కానీ ఈ సంవత్సరం సహనముతో ఉంటున్నా. ఇది క్రొత్తదనం అంటే. పోయిన సంవత్సరం నాలో ఎనలేని గర్వం ఉండేది, పోయిన సంవత్సరం నాలో ఎనలేని అహం ఉండేది. నేను ఎవరిని కూడా పట్టించుకునేవాడిని కాదు, గర్వంలో ఎదిగా, అహంతో ఉన్నా. కానీ ఈ సంవత్సరం నాలో గర్వం లేదు, నాలో తగ్గింపుతనం ఉంది. ఇది క్రొత్తదనం అంటే, ఇది నూతనత్వం అంటే. పోయిన సంవత్సరం కోపగించుకునేవాడిని, చూస్తే మాట వింటే కోపం వచ్చేసేది, తట్టుకోలేనంత కోపం. వెంటనే మాటలతో విరుచుకుపడటమో, లేకపోతే చేతులు ఏదుంటే అది విసరటమో ఏదో చేసేవాడిని. కానీ ఈ సంవత్సరం కోపం తగ్గించుకున్నా, అర్థం చేసుకునేటువంటి శక్తిని నేను పొందుకున్నా. ఇది క్రొత్తదనం అంటే. ఇది కదా నూతనత్వం అంటే. నీలో ఉన్నటువంటి అహం పోయినప్పుడు నువ్వు కొత్తోడివి, నీలో ఉన్నటువంటి గర్వం పోయినప్పుడు నువ్వు కొత్తోడివి, నీలో ఉన్నటువంటి ఈర్ష్య, పగ, ద్వేషాలు ఇవన్నీ కూడా పోయినప్పుడు నువ్వు కొత్తోడివి. ఇది నూతనత్వం అంటే. అంతేగాని 365 రోజులు మనం ఉంటున్నాం, తరువాత కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ వేసిన గోంగల్ పోయిన 7 ఎలా ఉన్నామో ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా మనం ఉంటున్నాం. ఇది కాదు క్రొత్తదనం అంటే. పోయిన సంవత్సరం విచ్చలవిడిగా త్రాగేవాడిని, పోయిన సంవత్సరం విచ్చలవిడిగా తిరిగేవాడిని, కానీ ఈ సంవత్సరం నేను త్రాగబోతుతనాన్ని వదిలిపెట్టేశా. నువ్వు కొత్తోడివి. ఇది కొత్తదనం అంటే. నూతన సంవత్సరం అంటే ఇది. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి మార్పు నీలో ఉంటుందో, ఎప్పుడైతే నీ యొక్క మాట తీరు, అందుకనే మాటలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఒకరితో ఒకరు మాట్లాడితే బంధాలు బలపడతాయి, ఒకరి గురించి ఒకరు మాట్లాడితే బంధాలు తెగిపోతాయి. ఒకరితో ఒకరు మాట్లాడితే బంధాలు బలపడతాయి, ఒకరి గురించి ఒకరు మాట్లాడితే బంధాలు తెగిపోతాయి. ఒకరితో ఒకరు మాట్లాడటం అంటే ఏం మాట్లాడతావు? బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఆరోగ్యమయ్యి బాగుంటుందా? ఇది ఒకరితో ఒకరు మాట్లాడటం అంటే. ఒకరి గురించి అంటే ఆయన ఇలాగంట కదా, ఆవిడ ఇలాగంట కదా, ఈ రీతిగా మనం మాట్లాడతాం. అందుకనే మాటలు అనేటువంటివి, నీ మాటలు కనుక స్వచ్ఛంగా ఉంటే, నీ మాటలు కనుక బాగుగా ఉంటే, నీ మాటలు కనుక బంధాలు నిలిపేవిగా ఉంటే, నీ మాటలు కనుక ప్రక్కవాడికి శాంతిని సమాధానాన్ని తెచ్చిపెట్టేవిగా ఉంటే నీవు క్రొత్తవాడివే. కాబట్టి క్రొత్తదనం అంటే, నూతనత్వం అంటే మన జీవితం మారినప్పుడు, జీవిత విధానం మారినప్పుడు, జీవన శైలి మారినప్పుడు, ఆలోచన విధానం మారినప్పుడు నువ్వు క్రొత్తోడివి, లేకపోతే నీవు పాతవాడివి. ఇది నూతన సంవత్సరం అంటే. కాబట్టి రేపటి నుంచి మనం చూడాలి ఎంతమంది కొత్తోళ్ళు, ఎంతమంది పాతోళ్ళు రేపటి నుంచి మనకు తెలుస్తుంది.
ఇకపోతే మూడవది యేసు ప్రభువుకి పేరు పెట్టినటువంటి పండుగ. సరిగా 8 రోజుల తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేసి పేరు పెట్టాలి. కాబట్టి యేసు ప్రభువుకి పేరు పెట్టినటువంటి పండుగ, యేసు అని చెప్పేసి నామకరణం చేసినటువంటి రోజు. ఆ పేరులో ఏముందలేండి అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు, పేరులో ఏముందలేండి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చిన్న పిల్లవాడు కిరాణా షాప్కి వెళ్ళి లాలీపాప్ కావాలి అంకుల్ ఒకటి ఇవ్వరా అని అంటే ఇస్తాడా? డబ్బులు ఇవ్వకుండా అంకుల్ ఒక లాలీపాప్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇస్తాడా? ఇవ్వడం. మా నాన్న ఇవ్వమన్నాడని చెప్పేసి వెళ్ళి అంకుల్ మా నాన్న ఒక లాలీపాప్ ఇవ్వమన్నాడని చెప్పు ఇస్తాడా? ఇవ్వడప్పుడు పేరుకి ఉన్నటువంటి బలం, పేరులో ఉన్నటువంటి బలం. అందుకని ఈ రోజున మొదటి పట్టణంలో మనం విన్నాం కదా, సువార్తలో మనం విన్నాం కదా, ఆయన పేరు ఉచ్చరించిన చాలు నీవు ఆశీర్వదించబడతావని చెప్పేసి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనే చాలా చోట్ల ఈ యొక్క వాక్యం అనేటువంటిది యేసు ప్రభు యొక్క పేరును ఉచ్చరించినటువంటి వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా 4 సువార్తల్లో మనం చదువుతున్నాం. ఇందాక మనం విన్నాం జక్కయ్య ఈ యొక్క భర్తిమయ్యి దావీదు కుమార యేసయ్య అని చెప్పేసి ప్రభువుని పిలిచాడు. లబ్ధి పొందుకోలేదా? ఆశీర్వదించబడ్డాడు కదా, చూపును పొందుకున్నాడు కదా. యేసు అని చెప్పేసి పిలిచినటువంటి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు కదా, దీవించబడ్డారు కదా. కాబట్టి యేసు అని చెప్పేసి, అందుకనే ఆయన నామములో ఏముంది అని చెప్పేసి అంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనములో ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములోనే రక్షణ, ఆయన నామములో రక్షణ ఉంది. ఆయన నామములో రక్షణ ఉంది కాబట్టి భర్తిమై పొందుకోగలిగాడు. ఆయన నామంలో రక్షణ ఉంది కాబట్టి జక్కయ్య రక్షణ పొందుకోగలిగాడు. ఆయన నామంలో రక్షణ ఉంది కాబట్టి పౌలు గారి కానీ, లేకపోతే సుంకరి కానీ, లేకపోతే సమరయ స్త్రీ కానీ వీళ్ళందరూ కూడా పొందుకోగలిగారు. కాబట్టి ఆయన నామములోనే రక్షణ. తర్వాత ఆయన నామములోనే పరివర్తన. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చదువుతాం. ఆయన నామములోనే పరివర్తన. తరువాత ఆయన నామములోనే స్వస్థత. 3వ అధ్యాయం 1-8 మాటలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1-8 మాటలు. ఆయన నామములోనే విడుదల. తర్వాత ఆయన నామములోనే ప్రార్థనలు ఆలకించబడతాయి. ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? యేసు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు. అందుకనే మరలా యేసు ప్రభు అంటాడు కదా, ప్రభు ప్రభు అని చెప్పేసి నన్ను సంబోధించేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు, నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి మనం ఈ రోజుల్లో ఎక్కువగా ఫ్యాషన్ అయిపోయింది ఏంటని చెప్పేసానంటే, ఈ రోజుల్లో ఎవడైనా చెరువులో పడి మునిగిపోతుంటే స్టేటస్ అని కాపాడే వాళ్ళకంటే స్టేటస్లు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక చెరువులో ఒక వ్యక్తి పడి మునిగిపోతుంటే కాపాడని చెప్పేసానంటే స్టేటస్ పెట్టేవాళ్ళు ఎక్కువ, కాపాడే వాళ్ళ కంటే స్టేటస్ పెట్టేవాళ్ళు ఎక్కువ. ఈ రోజులో మన 10 రూపాయలు కానికిస్తున్నామని చెప్పేసానంటే టుడే మీ గివింగ్ 10 రూపీస్ టు ఏ బెగ్గర్ అని చెప్పేసి స్టేటస్. స్టేటస్ అంటే తెలుగులో స్థాయి. నీ స్థాయి అదేనా? స్టేటస్ అంటే తెలుగులో స్థాయి. కొంతమంది చెప్పి స్టేటస్లు పెడతారు. అంటే మన స్థాయి అదేనా? మన స్థాయి కోతి స్వభావమేనా ఏంటి? స్టేటస్ అంటే స్థాయి అని. నువ్వు పెట్టేటువంటి స్టేటస్ నీ స్థాయి ఏంటో చెప్పాలి. నా స్థాయి ఇది, నా స్థాయి ఇది అని చెప్పేసి నీ స్టేటస్ చెప్పాలి. అంతేగాని నీ స్టేటస్లో అయ్యి పిచ్చాపాటిగా పెట్టుకుంటే అది నీ స్థాయి కాదు. అంటే నీ స్థాయి అదే అని చెప్పేసి చూసినోడు అనుకుంటాడు. కాబట్టి యేసునామములోనే స్వస్థత, యేసునామములోనే విడుదల, యేసునామములోనే రక్షణ, యేసునామములోనే ప్రార్థనలు ఆలకించబడతాయి. అందుకనే నా నామాన్ని ఉచ్చరించిన చాలునని చెప్పేసి వాక్యాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ 3 పండుగలు, మరియ తల్లి మాతృత్వ పండుగ, అదే మాదిరిగా నూతన సంవత్సరం, అదే మాదిరిగా యేసు ప్రభువుకి నామకరణము చేసినటువంటి రోజు, ఈ 3 పండుగలు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మరి ఈ 3 పండుగలు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి? నూతన సంవత్సరములో నూతనమైనటువంటి మనస్సు కలిగి మరియ తల్లిలాగా దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండమని ఈ 3 పండుగలు కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మరియ తల్లి ఎలాగైతే దేవుణ్ణి ఆనుకుని దేవుడు చెప్పినట్లుగా
వాక్యం ప్రకారం ఏ రీతిగా అయితే జీవించిందో, స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి, శుద్ధమైనటువంటి మనస్సుతోటి ఆమె జీవించిందో, అదే మాదిరిగా మనం కూడా ఉండాలన్నటువంటిది దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ నూతన సంవత్సరములో మన యొక్క రెజల్యూషన్స్ ఏంటి? మనం వాగ్దానాలు మనం తీసుకుంటాం. మంచిదే, మంచిది వచ్చింది, సూపర్ వాగ్దానం, మంచివే పెడతారు, అక్కడ చెడ్డవి పెట్టరు. నువ్వు నశించిపోవాలని చెప్పేసి వాక్యం ఉండదు అందులో. కానీ కొంతమంది నాకు ఈరోజు ఈ సంవత్సరం జరిగేదే వచ్చింది, మంచిదే, వాక్యం కాబట్టి మంచిదే కాదని అంటలా. కానీ వాగ్దానం తీసుకున్నప్పుడు నీకే మాట వచ్చిందో ఆ మాట ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పేసి వాగ్దానం ఎక్కడ ఇవ్వబడుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పేసానంటే ఆ వాక్యం నీకు వచ్చినప్పుడు ఇతరులకు నువ్వు ఆశీర్వాదంగా ఉండని అర్థం, నువ్వు. కాబట్టి మనకు వచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరములో మనం ఎలాగుండాలి? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంది. మనం జీవనదులుగా మనం ఉండాలంట. అంటే ఇతరులకు జీవం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. తర్వాత కొలసీలకు వ్రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతాం కదా. మనం ఎలా ఉండాలంట? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండాలంట. తర్వాత ఆశీర్వదించే వాళ్ళముగా మనం ఉండాలంట. అదే మనం సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మనం చదువుతాం. ఇతరులని ఆశీర్వదించే వాళ్ళముగా మనం ఉండాలి. ఇతరులను దూషించే వాళ్ళగా మనం ఉండకూడదు. ఇతరులని ఖండించే వాళ్ళముగా మనం ఉండకూడదు. ఇతరులని దుర్భాషలాడే వాళ్ళముగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే మనం ఇతరులని ఆశీర్వదించే వాళ్ళముగా మనం ఉండాలి. తర్వాత మన యొక్క భక్తులు మనం వృద్ధి చెందాలి. మన విశ్వాసములు మనం వృద్ధి చెందే వాళ్ళముగా మనం ఉండాలి. తరువాత సాటి మనిషి అంటే మన సహోదరో లేకపోతే భార్యో లేకపోతే భర్తో లేకపోతే తమ్ముడో లేకపోతే అన్నయ్యో మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలిపే వాళ్ళముగా మనం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇతరులు మన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని, ఆ ఇతరులని తమ్ముడు ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, భార్య కానీ భర్త కానీ ఎవరైనా కానీ ఇతరులు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టేవాడిగా నువ్వు ఉండాలి. మంచివాడుగా నువ్వు ఉండాలి. సహాయం చేసేవాడుగా నువ్వు ఉండాలి. తరువాత నీ కష్టాన్ని దేవుని మీద మోపేవాడిగా నువ్వు ఉండాలి. ప్రేమను పంచేవాడుగా నువ్వు ఉండాలి. సాక్షిగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి నీ జీవితములో ప్రథమ స్థానములో ఉంచేవాడిగా నువ్వు ఉండాలి. మనందరము చేయనిది ఇదొక్కటే. దేవుణ్ణి మన జీవితంలో కనుక ప్రథముడుగా మనం ఉంచగలిగితే మనకే ఇబ్బందులు రా. అబ్రహాము సారే దేవుని ప్రథమ స్థానములో ఉంచారు. దానియేలు దేవుని ప్రథమ స్థానములో ఉంచాడు. దావీదు దేవుని ప్రథమ స్థానములో ఉంచాడు. సంసోను దేవుని ప్రథమ స్థానములో ఉంచాడు. యాకోబు దేవుని ప్రథమ స్థానములో ఉంచాడు. అక్విల ప్రిస్కిల అపోస్తల కార్యాల్లో దేవుని ప్రథమ స్థానములో ఉంచింది. కాబట్టి వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుకున్నారు. ఎప్పుడైతే సంసోను దేవుని ప్రథమ స్థానంలో ఉంచకుండా 2-3 స్థానాల్లోకి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే సంసోను డెలీలాని ప్రథమ స్థానంలో ఉంచాడో చూపును కోల్పోయాడు, అంధుడైపోయాడు. ఎప్పుడైతే దావీదు ప్రథమ స్థానంలో ఉంచవలసినటువంటి దేవుణ్ణి 2వ స్థానంలోకి 3వ స్థానంలోకి నెట్టేసి ప్రథమ స్థానంలో బెత్షెబాని పెట్టాడో యుద్ధాలు ఓడిపోవడం ఆరంభించాడు. సౌలు దేవుని ప్రథమ స్థానములో ఉంచినంతకాలం యుద్ధంలో గెలిచినటువంటి సౌలు ఎప్పుడైతే అసూయని, డంబాన్ని, స్వార్థాన్ని ప్రథమ స్థానములో ఉంచాడో దేవుడు రాచరికాన్ని కోల్పోయేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళు చెబుతారు కదా, బండ్లు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అని చెప్పేసి అని అంటారు. దేవుని ప్రథమ స్థానంలో ఉంచినప్పుడు వాడు బలహీనుడైనా, వాడు ఆర్థికంగా కృంగిపోయినా కూడా గొప్పవాడు. అందుకని పరిశుద్ధ గ్రంథమే చెబుతుందిగా, హన్నా పాడినటువంటి గీతంలో మనం చదువుతాం, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుతాం, హన్నా పాడినటువంటి దేవుడు అంట దీనులని పైకి లేవనెత్తుతాడంట. ఏది అధమ స్థాయి నుండి ప్రథమ స్థాయికి లేవనెత్తుతాడంట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము చేయవలసింది ఏంటయ్యా అని చెప్పేసానంటే దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచాలి.
ఇతరులకి మంచిని బోధించే వారముగా మనం ఉండాలి. ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా అంటే మన మాటలు కానీ చూపులు కానీ అన్నీ కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని ఇతరులని ఇబ్బంది పెట్టే కరంగా మనం ఉండకూడదు. కాబట్టి నూతన సంవత్సరం మరి ఒక నూతన వరవడిని మనలో సృష్టించేలాగా ఈ ప్రాతకాలంలో జరిగినవన్నీ కూడా ప్రక్కన పెట్టేసేయండి, వదిలేసేయండి. అందుకని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ మాటల్లో మనం చదువుతాం కదా, దేవుడు మీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. కాబట్టి పాత జీవితాన్ని వదిలేసేయని అంటున్నాడు అక్కడ. కాబట్టి పాత జీవితాన్ని వదిలిపెట్టేద్దాం. అది ఇప్పుడు దాకా ఎలా ఉన్నా, ఎంత క్రూరంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా మన పాత జీవితాన్ని వదిలిపెట్టేద్దాం. క్రొత్తగా జీవిత విధానాన్ని, థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన విధానం మారిపోవాలి. మాటల విధానం మారాలి, మన క్యారెక్టర్ మారాలి, వ్యక్తిత్వం మారాలి, స్వభావం మారాలి, స్వభావాలు మారాలి. ఆ మారినప్పుడే మనకి నూతన సంవత్సరం ఆశీర్వాదాల సంవత్సరంగా మారద్ది. లేకపోతే ఆశీర్వాదాలకు మనం ఆమడ దూరములోనే ఉంటాం. కాబట్టి దయగల దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని, దీవించాలని ఆ ప్రభువుని వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. అందరం నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోనికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. సరే కొత్త విశ్వసించున్నాను. నిత్య జీవను విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర 2025 సంవత్సరములో మొట్టమొదటి ప్రార్థన మనము ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క విశ్వాసుల ప్రార్థన, ఎక్కర ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉన్నానని. అయితే ఇక్కడ ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేక మంది ప్రజలు, అనేక రకాలైనటువంటి ప్రజలందరము కూడా కలిసి ఆ దైవ సన్నిధిలో, ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయములో ఒకే కుటుంబముగా నూతన సంవత్సర ప్రారంభమున మన తల్లియగు మరియ మాత మహోత్సవమును మరియు నూతన సంవత్సర పండుగను మరియు యేసు ప్రభువుకి పేరు పెట్టినటువంటి రోజు, ఈ యొక్క మహోన్నతమైనటువంటి పేరు యేసు ప్రభువు యొక్క పేరును తలుచుకుంటూ మరియ తల్లిని సకల మానవాళికి తల్లిగా ఇచ్చినందుకు దేవునికి వందనములు చెబుతూ ప్రార్థిద్దాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ఓ ప్రభువా, 2025 జూబిలీ సంవత్సరములో పవిత్ర శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, ఉపదేశులను, సువార్థికులను దండుగా మెండుగా ప్రపంచ నలుమూలలకు సువార్త ప్రబోధించినట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, 2025 నూతన సంవత్సర ఆరంభములో మా యొక్క భారతదేశంలోని నాయకులను, తెలుగు రాష్ట్రాలలోని నాయకులను మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరూ అధికారమును ప్రజల మేలు కొరకు ఉపయోగించే విధముగా దీవించండి. క్రైస్తవులు తమ విశ్వాసమును ప్రకటించుటకు, తమ క్రైస్తవ విశ్వాసము ప్రకారము జీవించుటకు కావలసిన స్వేచ్ఛ, స్వతంత్రము, రక్షణ దయచేయునట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, 2025 జూబిలీ సంవత్సరములో మా యొక్క విచారణలోని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ నూతన సంవత్సర
మొదటి రోజు మొదటి గడియలో ప్రతి కుటుంబముపై కుటుంబ సభ్యులపై మీ దీవెనలు తరతరముల వరకు ఉండునట్లు దీవింపుడు. ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరిపై పవిత్రాత్మ వరములు దిగివచ్చి వీరందరినీ నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, గడిచిన కాలమంతా మీరు మమ్ము అనేక సమస్యల నుండి కాపాడి రక్షించితిరి. నూతన సంవత్సరం అంతా మీరు మాతో ఉండి నడిపించండి. మా సంఘముతో అనారోగ్యముతో అస్వస్థతతో బాధలు అనుభవిస్తున్న వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు మెస్సయ్య అని విశ్వసించి స్వస్థతను ఆయురారోగ్యములు పొందినట్లు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, కుటుంబ పోషణ కొరకు ఇంటిని వదిలి దూర ప్రాంతాలలో కూలి పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న వలస కూలీలను ఉద్యోగులను మీరు నిండుగా దీవించండి. వారి యొక్క కుటుంబాలను కాపాడండి. వారికి కావలసిన శాంతి సమాధానములు ఆర్థిక పరిపుష్టిని దయచేసి వారి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, ఈరోజు యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాలలో మరిన్ని మేలులు దయచేయండి. వారి కుటుంబాల తలంపులు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, మా యొక్క విచారణలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను యువకులను ప్రత్యేక విధముగా సమర్పిస్తున్నాము. వారు చెడు ద్రావలోకి వెళ్లకుండా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదేశాల ప్రకారము మరియు నీ యొక్క వాక్కు ప్రకారము జీవిస్తూ ఎదిగే భాగ్యము దయచేయమని, చదువుకున్నటువంటి బిడ్డలకు జ్ఞానం ప్రసాదించి వారి యొక్క జీవితంలో వారి యొక్క ఉద్యోగాల్లో స్థిరపడేందుకు కావలసినటువంటి మంచి భవిష్యత్తును ఈ యొక్క యువతికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధముగా మా యొక్క విచారణలో అనేక రకాలుగా నీ యొక్క సువార్త నిమిత్తము ఈ యొక్క విచారణ అభివృద్ధి నిమిత్తము ఎంతగానో శ్రమిస్తూ సహాయపడుతున్నటువంటి వ్యక్తులను కుటుంబాలను ఆశీర్వదించమని, వారి కుటుంబాలను నీ యొక్క దీవెనలు కురిపించి ఎల్లవేళ కూడా శాంతి సమాధానాలతో యొక్క కుటుంబాలు వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇప్పుడు మౌనముగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించండి. దయగల తండ్రి, ఓ ప్రేమగల ప్రభువా, మా శరీరము అను బలము అయిన ఓ సర్వేశ్వర, మా భక్తిగల ప్రార్థనలను ఆలకించమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా తల్లి మరియమ్మ గారి సుమాతృకను అనుసరించుచు ఈ నూతన సంవత్సరమును మీ ప్రేమతో గడప మీ వరమును ప్రసాదించమని మా ప్రభువు మీ కుమారుడైన దివ్య బాలయేసు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అర్పింతు దేవా నా హృదయ చిరుకానుక, సమర్పింతు ప్రభువా కరుణించి దీవించుమా. నా హృదయ చిరుకానుక, సమర్పింతు
పములు నీ దరికి చేర్చి నన్ను ఫలింపచేయుము. నా విన్నపములు నీ దరికి చేర్చితి, దయచూపి నన్ను ఫలింపచేయుము. నిన్ను చేరు వరకు విశ్రాంతి లేదుగా, నిన్ను చేరు వరకు విశ్రాంతి లేదుగా. నీ కృపలో పయనింప మనసును నాకిమ్ము. అందుకో నాగా నా దీన అర్పణ, సేవింతు నిన్ను నా జీవితాంతం. అందుకో నాగా నా దీన అర్పణ, సేవింతు నిన్ను నా జీవితాంతం. అర్పింతు దేవా నా హృదయ చిరుకానుక, సమర్పింతు ప్రభువా కరుణించి దీవించుమా. అర్పింతు దేవా నా హృదయ చిరుకానుక, సమర్పింతు ప్రభువా కరుణించి దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటుల ప్రార్థింపుము. ప్రభువ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ పనిని స్వీకరించుదుగాక. ఓ సర్వేశ్వరా, మీరు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదురు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై మీ ఆశీర్వాదములను కుమ్మరింపుము. మీరు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించుమేమో. ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవము చేసుకొనుచు మిమ్ము స్తుతించి
మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున మీ ఏకైక సుతుని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఇట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పరిశుద్ధుడవు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును వందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు
తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. విధముగని భోజనానంతరం పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను
ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానవుని మాకు ఇవ్వండి. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించుటకు నే పాత్రుడను కాను,
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆరోగ్యమును స్వస్థతను పొందుదును. క్రీస్తు శరీర రక్తం వచ్చే జీవితం కాపాడును గాక. ఆమేన్. ఇది కడరా భోజన విందు, దేవదేవుడై తనకు తానుగా బలి అర్పించిన విందు, పరమ దివ్య విందు. ఇది కడరా భోజన విందు, దేవదేవుడై తనకు తానుగా బలి అర్పించిన విందు. మధురమైన విందు, ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు, ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు. చీకటి వెలుగును నింపే విందు, ఆకలి నాచిన బ్రతుకులలో సంతృప్తిని ఇచ్చే విందు. చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు, ఆకలి కాంచిన బ్రతుకులలో సంతృప్తిని ఇచ్చే విందు. బ్రతికించగరారే
కొత్త సంవత్సరంలో చప్పట్లు ఆనందంగా కొట్టాలి, కానీ ఇది కొట్టాలా వద్దన్నాడు, కొడితే ఎలా ఉండదు చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చక్కగా మనతో ఉండి మన కోసం ప్రార్థించి చక్కని పాటల పూజ మరియు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి రెవరెండ్ ఫాదర్ యేసు, ఈరోజు యేసు పేరు కూడా పెట్టినటువంటి రోజు ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ యేసురత్నం ఫాదర్ గారు, థ్యాంక్ యూ. అదే విధముగా ఈరోజు ఎంతో కష్టపడి బయట కూడా ఎంతో డెకరేషన్ చేస్తున్నటువంటి డెకరేషన్ టీముకు మరియు పాటలు పాడినటువంటి వారికి మరియు ప్రత్యేక విధం వరములతో
దేవా దిగి రమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగి రమ్ము దేవా దిగి శక్తిని యేహోవా ఆత్మీయ కన్నులను తెరువుమయ నీ జ్ఞానము శక్తిని యేహోవా ఆత్మదేవా దిగి రమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగి రమ్ము ఆత్మదేవా దిగి రమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగి రమ్ము నా తరపున కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియ మాతను మీ కుమారుని తల్లిగాను శ్రీ శుభమాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్రాత్మ ద్వారా ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందరిగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.